ఎందుకు పోతానో తెలియట్లేదు. ఇంటికి రోజుకి 500 కొట్టుకెళ్ళడం కష్టం అయిపోతుంది. ఈ పెళ్ళం పిల్లలు ఏడు తిని బతుకుతారండి. చంద్రబాబు నాయుడు చేసిన పనికి అంత అలా ఇబ్బంది పడుతున్నాం అందరూ, ప్రతి ఒక్కరు ఆటో డ్రైవర్. అదే 15,000 వేశారు, బాగానే ఉంది. అవలకి వేసారండి, వేసిన వాళ్ళకి వేసారు, వేసిన వాళ్ళకి వేయలేదు. ఆటో ఉంటే సొంత ఆటో ఉంటే ఏనంటారు, సొంత ఇల్లు ఉంటే ఏనంటారు, ఒక కరెంట్ మీటర్ ఉంటే ఏనంటారు. దేనికండి మరి శ్రీ ఆటో వాహన మిత్ర పథకం ఏంటండి? 100లో 10 మంది పడుతున్నాయి, 90 మంది పడలేదు. మరి ఏంటి మా పరిస్థితి ఏంటండి? పన్నోళ్ళ పరిస్థితి ఏంటండి? అవి వేసిందనే రోజుకు ఒక 100 రూపాయలు చొప్పున వేసినా సరే, ఒక 400 చేసుకుంటే ఇది 100 కలుగుతుంది అనుకోవచ్చు. అది కూడా కాదు, రోజుకి 40 రూపాయలు ఎంత పడుతుంది అది వేసిన డబ్బులు, 15,000 రూపాయలు. ఆ 15,000 రూపాయలు 90 మందికి వేస్తాను, 90 మందికి వేయటం, సారీ 10 మందికి వేస్తున్నారు. ఏంటంటే పరిస్థితి మరి? మరి ఆటోకి వచ్చి ఆటోలకి రోడ్డు మీద తిరిగితే కేసులు, బస్ స్టాప్లో ఆపితే కేసు అంటారు, పోలీసులు ఫోటో తీస్తుంది. ఎందుకని మా పరిస్థితి? ఎంత కాకండి ఈ ఆటో డ్రైవర్లు అందరినీ పెద్ద సైట్లో పెట్టి ఏదో విశ్వశీలం పొగ ఉంటారు కదా, ఆ పొగ అందరూ తప్పితే ఏ గొడవ లేదండి. ఆటో డ్రైవర్ పరిష్కారం శ్రీశక్తి పథకం చాలా ఇబ్బందిగానే ఉంది సార్. రోడ్డు మీద ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నామో తెలియదు, ఎందుకు ఆటోలు వేస్తున్నామో తెలియదు సార్. అసలు మా బాధ అసలు గవర్నమెంట్కి కూడా చెప్పుకోవాలో లేదో కూడా తెలియదు సార్. ఎందుకంటే అసలు గవర్నమెంట్ ఈ పథకం తీసుకొచ్చింది, అసలు మా ఇంటికి అసలు సర్వీస్కి ఎందుకు వస్తున్నామో కూడా తెలియట్లేదు సార్. అసలు రోడ్డు మీదకి వస్తే అసలు ఆడవాళ్ళు అసలు మైట్ చేయట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. అసలు ఎందుకు కూలికి వస్తున్నాం కూడా అర్థం అవ్వట్లేదు సార్. గతంలో ఇంత ముందు బాగానే ఉండేది సార్. ఈ ఫ్రీ బస్సులు పెట్టినప్పుడు చాలా ఇబ్బంది, అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. అసలు ఈ గవర్నమెంట్కి మనం బాగా చెప్పుకోవాలంటే గవర్నమెంట్ ఆ పథకం తీసుకొచ్చింది సార్. ఆడవాళ్ళు వస్తున్నారు, ఆడవాళ్ళతో పాటు మొగుళ్ళు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆటోలు ఎక్కిన వాళ్ళు ఎవరు లేరు సార్. 15,000 అని చెప్పారు, అది కొంతమందికే వచ్చింది. అది ఫుల్ ఫ్లెక్సర్గా రాలేదు కదా సార్. కరెంటు బిల్లులు అనేసి ఎక్సెట్రా అనేది అందులో చాలా మంది తగ్గించాడు కదా సార్. బాగా ఇబ్బంది పడుతున్నాం సార్. గతంలో 600-700 హ్యాపీగా చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళం సార్. ఇప్పుడు 600-700 కాదు కదా, 500 చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది సార్. 2 పూట్ల కలిపి 300-400 చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఆటోల పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంది. ఈరోజు అప్పుడు 500-600 చేసుకునే వాళ్ళు ఇప్పుడు 400-300 కూడా చేయడం చాలా కష్టంగా ఉంది. భార్య పిల్లలు పెంచుకోవడం కష్టంగా ఉంది. అద్దెలే ఇంటి అద్దెలే కడతామా, ఆటోలకి సర్వీసులే ఇచ్చుకుంటామా, పిల్లలే చదివించుకుంటామా, మేమే బ్రతుకుతామా? చాలా అన్యాయంగా ఉందండి. అస్సలు బాగోలే పరిస్థితి. ఈ ఫ్రీ బస్సులు అనేది తీసిస్తే మాకు చాలా మంచిదండి. తీసేసి మాకు లేదంటే తీయకపోతే మాకు ఏదో ఉపాధి కల్పించమనండి. ఉపాధి కల్పించి ఆటోలన్నీ హ్యాండ్ఓవర్ చేసుకోమనండి. ఆటోలు హ్యాండ్ఓవర్ చేసుకొని మాకు ఉపాధి కల్పిస్తే మేము ఆ పనులు చూసుకొని ఏదో బ్రతుకుతామండి. ఇప్పుడు పిల్లలు పెంచుకోవడం చాలా కష్టంగా ఉంది, చదివించుకోవడం కూడా కష్టంగా ఉంది. అదేదో మీరు ప్రభుత్వం ఆలోచించి మాకు ఏదో నిర్ణయం తీసుకుని మాకు ఏది చేస్తే బాగుంటుంది సార్. 15,000 అందరికీ రాలేదండి. కొంతమందికి వచ్చే, కొంతమంది రాలేదు. అందరికీ వచ్చాయని చెప్పలేదు. నాకు వచ్చేయాలండి, నా స్వార్థం నేను చూసుకోకూడదు. కొంతమంది చాలామంది రాలేదు. 100కి 50% వచ్చే, 50% మాత్రం రాలేదు. ఏదో కొన్ని కండిషన్లు పెట్టారు, కరెంట్ బిల్ రాకూడదు, భూమి లేకుండా ఉండకూడదు, సొంత ఇల్లు ఉండకూడదు, ఉద్యోగస్తులు ఉండకూడదు అని చెప్పి అన్నారు కదా. అలాంటివన్నీ రావట్లేదండి. అవి కొద్దిగా చూసి ఆలోచించి మా ఆటో డ్రైవర్లు కొద్దిగా న్యాయం చేయండి చాలు. కుటుంబ ప్రభుత్వం కొద్దిగా న్యాయం చేస్తే చాలు. ఇప్పుడు ఆటో ఏంటంటే బస్సులు ఫ్రీ పెట్టడం వల్ల ఏంటంటే మేము ఇబ్బంది పడుతున్నాం. అది ఒకటి తొలగిస్తే చాలు. అలాగని చెప్పేసి మహిళలు కూడా ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళకి ఏదో న్యాయం చేయాలి, మాకు కూడా న్యాయం చేయమని చెప్పండి. ఫ్రీ బస్ అనేది మాకు చాలా ఇబ్బంది ఉంది సార్.